హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. టీజీఈఏపీ సెట్ 2026 కౌన్సిలింగ్ కోసం దాని గైడెన్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ కోసం వెంటనే కాంటాక్ట్ చేయండి. మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నెంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్. మొబైల్ నంబర్ 9849966500, 9849996500. ఇక వీడియోలో టాపిక్ ఏంటి అని అంటే, ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపు ప్రక్రియ పూర్తి అండ్ టీజీసీహెచ్ఈకి జాబితాను అందజేసినటువంటి జేఎన్టీయూ అని చెప్పేసి మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క రికగ్నిషన్ని రివైజ్ చేస్తూ ఉంటుంది జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేస్తుంటారు. అంటే అన్ని రకాలుగా అన్ని యాజ్ పర్ ద రూల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఫెసిలిటీస్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ప్రిన్సిపల్ కానీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సినటువంటి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా కాలేజ్లో అని వెరిఫై చేసి దాని ప్రకారంగా ఈ రికగ్నిషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ సంవత్సరానికి కంప్లీట్ అయిపోయింది. సో అదే ఇక్కడ మనం చూస్తున్నటువంటి న్యూస్ అనమాట. జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు, అఫిలియేషన్ గుర్తింపు అనమాట. సో ప్రక్రియ పూర్తయింది. తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఈ నెల 19 నుంచి జరగనున్న నేపథ్యంలో గుర్తింపు లభించిన 134 కళాశాలల జాబితాను జేఎన్టీయూ అధికారులు రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి అందజేశారు. ఇందులో 11 కళాశాలలకు ప్రిన్సిపల్లు లేరు. ఓకే, 16 కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ లేరని నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు నివేదించారు. వీలైనంత వేగంగా ప్రిన్సిపల్లను నియమిస్తామంటూ యాజమాన్యాలు నుంచి లిఖితపూర్వకంగా అభ్యర్థనలను తీసుకున్న తర్వాత అనుబంధ గుర్తింపు ఇచ్చామని వీసీ టి కిషన్ కుమార్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఏటా అనుబంధ గుర్తింపు ప్రక్రియపై ఆరోపణలు వినిపిస్తుండగా ఈసారి మరింత ఎక్కువయ్యాయి. జేఎన్టీయూ క్యాంపస్లో 3 అధికారులు, కొందరు సభ్యులు కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో లోపాలున్నా కూడా సర్దుబాటు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ కొన్ని అలిగేషన్స్ కూడా ఉన్నాయి. సో ఫైనల్గా అయితే మొత్తం 134 కాలేజీలకైతే అఫిలియేషన్ ఓకే అయిపోయింది. సో అయితే మరి 16 కాలేజీల్లో ఫ్యాకల్టీ లేరు అండ్ 11 కాలేజీల్లో అసలు ప్రిన్సిపలే లేరు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళని వీలైనంత తొందరగా మరి అపాయింట్ చేసుకుంటామని చెప్పేసి కాలేజ్ మేనేజ్మెంట్ ఒక లెటర్ రాసి ఇవ్వడం వల్ల వాళ్ళకి అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. సో అలాంటి కాలేజీలు ఏమైనా ఉంటే మరి వాటిని జాగ్రత్తగా మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చూసుకొని పెట్టుకోండి. అలాంటివి ఏమి ఏంటి అన్నది కూడా మీకు తెలిస్తే బాగుంటుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. మీరు మరి ఎల్లుండి నుంచి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి మీకు ఎటువంటి గైడెన్స్, కౌన్సిలింగ్ కావాలన్నా కూడా రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మనకి రిపోర్టింగ్ వరకు కంప్లీట్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ యాక్టివిటీ అంతా కూడా మేమే చేసి పెడతాం మీకు. స్లాట్ బుకింగ్ దగ్గర నుంచి రిజిస్ట్రేషను, ఆన్లైన్ పేమెంట్, తర్వాత స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషను, తర్వాత వెబ్ ఆప్షన్స్. మెయిన్గా వెబ్ ఆప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ ర్యాంక్ని బట్టి, కేటగిరీని బట్టి మీకు ఎటువంటి కాలేజెస్ వస్తాయి, ఎలా పెట్టాలి ఆప్షను, ఈ ప్రయారిటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మేము చేసి పెడతాం అనమాట. ఓకే, దాని తర్వాత సీట్ వచ్చాక మీకు సీటు ఆన్లైన్లో చేయాల్సిన ఆన్లైన్ రిపోర్టింగ్ ప్రాసెస్ కానీ, ఫీ పేమెంట్ ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్ మీకు చేసి క్లియర్గా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది. సో ఇమ్మీడియట్గా మీరు మెంటర్ మ్యాట్రిక్స్ని కాంటాక్ట్ చేయండి. 9849966500. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మీకు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.